అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రికలో ఉన్న 12వ అధ్యాయము 7వ వచనం నుండి 21వ వచనం వరకు నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యుద్ధ నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను హింసలలోను ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఏలైనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను అద్భుతములను మహత్ కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచబడెను. నేను మీకు భారముగా ఉండకపోతినను విషయములో తప్ప మరి ఏ విషయములో మీరితర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించుడి. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు. ఆస్తి కోర్చతగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదను. నన్నును నేను వ్యయపరచుకొందను. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. అది అలాగుండనీయుడి. నేను మీకు భారముగా ఉండలేదు గాని యుక్తి గలవాడనై మిమ్మల్ని తంత్రము చేత పట్టుకుంటుని అని చెప్పుదురేమో. నేను మీ యొద్దకు పంపిన వారిలో ఎవని వలననైనను మిమ్మను మోసపుచ్చి అర్జించుకొంటినా మీ యొద్దకు వెళ్ళుటకు
తీతును హెచ్చరించి అతనితో కూడా ఒక సహోదరుని పంపితిని. తీతు మిమ్మును మోసపుచ్చి ఏమైనా అర్జించుకొనినా మేమొక్క ఆత్మ వలననే ఒక్క అడుగు జాడలయందే నడుచుకునలేదా? మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో. దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియో, నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియో, ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గుసగుసలాడుటలను ఉప్పొంగుటలను అల్లరులను ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత జారత్వము పోకిరీ చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చనేమో అనియు భయపడుచున్నాను. 2 Corinthians chapter 12 7 to 21. So to keep me from becoming conceited because of the surpassing greatness of the revelations, a thorn was given me in the flesh, a messenger of Satan to harass me, to keep me from becoming conceited. 3 times I pleaded with the Lord about this, that it should leave me. But he said to me, my grace is sufficient for you, for my power is made perfect in weakness. Therefore I will boast all the more gladly of my weaknesses, so that the power of Christ may rest upon me. For the sake of Christ, then I am content with weaknesses, insults, hardships, persecutions, and calamities. For when I am weak, then I am strong. I have been a fool. You force me to eat. For I ought to have been commanded by you. For I was not at all inferior to these super apostles, even though I am nothing. The signs of a true apostle were performed among you with utmost patience, with signs and wonders and mighty works. For in what were you less favored than the rest of the churches? Except that
I myself did not burden you. Forgive me this wrong. Here for the third time, I am ready to come to you. And I will not be burdened. For I seek not what is yours, but you. For children are not obligated to save up for their parents, but parents for their children. I will most gladly spend and be spent for your souls. If I love you more, am I to be loved less? But granting that I myself did not burden you. I was crafty, you say, and got the better of you by deceit. Did I take advantage of you through any of those whom I sent to you? I urged Titus to go and send the brother with him. Did Titus take advantage of you? Did we not act in the same spirit? Did we not take the same steps? Have you been thinking all along that we have been defending ourselves to you? It is in the sight of God that we have been speaking in Christ, and all for your upbuilding, beloved. For I fear that perhaps when I come, I may find you not as I wish, and that you may find me not as you wish. That perhaps there may be quarreling, jealousy, anger, hostility, slander, gossip, conceit, and disorder. I fear that when I come again, my God may humble me before you, and I may have to mourn over many of those who sinned earlier and have not repented of the impurity, sexual immorality, and sensuality that they have practiced.